మధ్యకాలంలో షూటింగుల్లో గాయపడడం అనే వార్తలు బాగా వింటున్నాం. దీనికి కారణం సినిమాల్లో రియాలిటీకి పెద్ద పీట వేస్తూ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడమే అని చెప్పుకోవచ్చు. అంటే మన టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ సినీ నటులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా ధైర్య సాహసాలు చేస్తున్నారని చెప్పాలి. అయితే దురదృష్టం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో అలా గాయపడిన హీరోలు లాంగ్ టర్మ్ ఆ గాయం నుంచి కోలుకోలేని పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద నొక్కడం మరవకండి. మీరు బెల్ ఐకాన్ మీద నొక్కినట్లయితే మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా అందుతుంటాయి ఫ్రెండ్స్. ఇక విషయంలోకి వస్తే యంగ్ హీరో నాగశౌర్య తన కొత్త సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది. నాగశౌర్యకు స్టార్ హీరో స్టేటస్ లేకపోయినా కూడా సినిమా రంగంలో రాణించాలని తపన ఉన్న వ్యక్తి. అందుకే హీరోగా చేస్తూనే ఐరా క్రియేషన్స్ పేరుతో ఓ సొంత బ్యానర్ కూడా ప్రారంభించాడు. ఈ మేరకు ఈ బ్యానర్పై 3వ ప్రాజెక్టుగా స్వయంగా తానే హీరోగా నటిస్తూ సినిమా మొదలుపెట్టేశాడు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత 10 రోజులుగా వైజాగ్లోని అందమైన లొకేషన్స్లో జరుగుతోంది. ఈ సెట్స్పై హీరో నాగశౌర్య, హీరోయిన్ మెహరీన్ చురుకుగా కదులుతున్నారు. అయితే నిన్న జూన్ 14వ తేదీన షూటింగ్లో భాగంగా ఓ సీన్ తెరకెక్కిస్తుండగా నాగశౌర్యకు గాయాలయ్యాయని సమాచారం. కాలికి బలమైన ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని అంటున్నారు. నాగశౌర్య కాలికి తగిలిన బలమైన గాయాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు ఆయనకు దాదాపు నెల రోజులు కంప్లీట్ రెస్ట్ అవసరమని చెప్పారట. దీంతో వైజాగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి ఈ సినిమా షూటింగ్ నెలపాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ ఇన్సిడెంట్పై అధికారిక సమాచారం బయటకు చెప్పకపోవడం గమనార్హం. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ బేబీ సినిమాలో కూడా నాగశౌర్య నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్లో నాగశౌర్య, సమంత అభినయం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 5న ఓ బేబీ సినిమా విడుదల కానుంది. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.